అందరికీ నమస్కారం. 7th ఏప్రిల్కి ఒక మంచి సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. జనరల్లీ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు అంటాం కదా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయని. కానీ 7th వచ్చే మీటర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ హీరో అందరికీ సుపరిచితుడే. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి హిట్లతో, మంచి అభిమానులతో అండ్ అంతేకాకుండా మంచి ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అని చెప్పాలి. అండ్ అందుకే ఈ మీటర్ ముందుకు దూసుకెళ్ళడానికి 7th మన ముందుకు వచ్చేసింది. ఇదేంటి, ఇందాక నుంచి అతుల్య ఒక డైలాగ్కి ప్రిపేర్ అవుతుంటుంది, ఇది పొగరుతో నడిచే మీటర్ అన్నమాట. మరి అందులో పొగరు ఎంత ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంత ఉన్నాయి, ఈ మీటర్ ఎలా రన్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. దానికంటే ఈ మీటర్ని తొక్కు అని ఆయన టీజర్లో అనగానే తొక్కడానికి ఆయన టర్కీ నుంచి షూలు కొనుక్కొని వచ్చారనమాట. ఆయనే సప్తగిరి గారు, ఆయన మనతో పాటు ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు డైలాగ్ నేర్పించి ఆల్మోస్ట్ అలిసిపోయేలా ఉన్నారు. ఆయనే మన కిరణ్ అభవరం గారు. అండ్ నేర్చుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా చెప్పడానికి రెడీ అయిపోయింది తనే అతుల్య రవి. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి మాట్లాడేద్దాం రండి. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి గీతా భరత్ గారికి హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. సేమ్ టు యూ అండి. ఎప్పుడండి మీ బర్త్డే? మీరు పుట్టినప్పుడే. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్కి క్లాప్ ఇవ్వాలి మనం ఇట్లా, ఎందుకంటే మంచి సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెన్స్ అనగానే మామూలు విషయం కాదు. ఏంటంటే మీరు ఫస్ట్ ఏమన్నా రాసి పెట్టుకుందా లేకపోతే రాసి పెట్టేసి ఉందంటారా దేవుడే బ్యానర్ లిస్ట్లా కదా, నేను ఈ బ్యానర్లో చేయాలి, గీతా ఆర్ట్స్ టిక్, మైత్రి మూవీ మేకర్స్ టిక్, ఇలా ఏంటిదని నెక్స్ట్ సూర్య మూవీస్ టిక్ టిక్. యా అలా లేదండి, మంచి సినిమాలు మంచి అంటే నేనైతే హ్యాపీగా మంచి కథలు చూస్ చేసుకుంటూ వెళ్తున్నాను. లక్కీలీ ఐఎమ్ సో గ్లాడ్, అదృష్టం అని చెప్పాలి. ఇనిషియల్ కెరియర్లోనే ఇంత మంచి బ్యానర్స్ పడడం అనేది నా అదృష్టం. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్. కిరణ్ మాకు ఇంటర్వ్యూలో కంటే సినిమాలో ఎక్కువ నచ్చుతున్నారు. ఎందుకు ఇక్కడ సైలెంట్ అదే కదా, ఎవరికి కదా ఇష్టం. నేను చాలా బాగున్నాను. ముఖ్యమంత్రి ఈరోజు పర్యటన నిమిత్తం ఈరోజు ప్రధానాంశాలు ఏంటంటే అన్నట్టు మీరు అంత ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మా దగ్గర కూడా కెమెరా లాంచ్ చేసాం కదా, మీ ముందే పెట్టాం కదా. బేసిక్గా ఇన్బిల్ట్ ఎనర్జీ గట్టిగా నాకు ఇష్టం అండి కమర్షియల్గా. మరి ఎవరు ఆపుతున్నారు? ఆయన టర్కీ నుంచి తెచ్చిన షూస్ ఆపుతున్నాయా లేకపోతే ఆవిడ మాట్లాడితే టర్కీ షూ వద్దు, నాకు షూలు లేవండి, నాకు అయిపోయింది చూడండి. సో అతోని రవి డైలాగ్ ఆపుతుందా, ఏం ఆపుతుంది మీ ఎనర్జీని చెప్పండి. టర్కీ నుంచి షూలు పారేశానండి, కానీ టర్కీలో షూస్ కొంచెం క్వాలిటీ బాగానే ఉన్నట్టున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఎనర్జీగా మాట్లాడదాం. చెప్పండి. సో ఫుల్ ఎనర్జీ ఉండాలి. మీటర్ తొక్కు ఎలా ఉందో ఇవాళ కూడా అంతే. తొక్కు ఇంటర్వ్యూ 100 మీద స్టార్ట్ చేద్దాం. అలానే ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇప్పుడే షూలు మీరు సో చాలా మంది ఈ క్వశ్చన్ అడిగే ఉంటారు, మీరు హీరో అయిపోయిన తర్వాత మళ్ళీ కామెడీ రోల్స్ చేస్తారా లేదా అని చెప్పి. బట్ హీరో అయిపోయారు, దాని తర్వాత కామెడీ రోల్స్ కూడా చేస్తున్నారు. ఎస్పెషల్లీ మీ ఎనర్జీ ఇందులో ఎక్కువ కనిపిస్తుంది అని. అంటే ఈ మీటర్ పొగరుతో నడుస్తుంటే మీరు దీన్ని కామెడీతో నడిపిస్తున్నారు. పొగరుతో నడిపించడానికి మా హీరో కిరణ్ అబ్బవరం ఉన్నాడు. సో మా అల్లుడు, సో ఇందులో మామ క్యారెక్టర్ చేశాను మా అల్లుడికి. సో మా ఇద్దరి మధ్య నో డౌట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, తెలుగు, సాంస్క్రిట్ అవన్నీ బాగా వర్కౌట్ అయినాయండి. కాదు, సాంస్క్రిట్, తెలుగు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కెమిస్ట్రీ మీ దగ్గర వర్కౌట్ అవుతుంటే అంత అందమైన అమ్మాయి ఉండగా నేనే కెమిస్ట్రీ చేయమని చెప్పాను మీతో. ఆ కెమిస్ట్రీ కొంచెం దారుణంగా ఉంది కానీ అంటే నేనేం కెమిస్ట్రీ అన్నా మీరే ఉన్నారండి. నేను ఆ కెమిస్ట్రీ అన్నా, మీరు కెమిస్ట్రీ అన్నా, మరి అది ఇద్దరు తెలిసిన కెమిస్ట్రీ ఒకటే. సో కాబట్టి దాన్నే ఫాలో అయిపోదాం. కాబట్టి అల్లుడు ఎప్పుడు చూడు రొమాన్స్లే ఉన్నారు వాళ్ళిద్దరా? అవును, ఇది అవును, నేను చూడేను. ఏదో మేము కొంచెం మీమర్స్ కోసం, కిరణ్ గారు మనం ఏదో మీమర్స్ కోసం కొంచెం ఇద్దాం అనుకుంటే మొత్తం తమ్నైల్ ఇచ్చేస్తుంది, మొత్తం అసలు అన్ని ఇచ్చేస్తుంది. అదే కదా, యాంకర్ పైకి షూ ఇసిన సప్తగిరి, టర్కీ షూ ఇసిన సప్తగిరి, తమ్నైల్ దొరికిపోయింది. అండ్ ఇంకొకటి, కిరణ్ అబ్బవరానికి సప్తగిరికి మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? మీకు దండం, నేను ఓపెన్ చేయాలన్నీ. అండ్ ఇంతకీ ఈ రోల్ గురించి చెప్పలేదు. అంటే ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత ఏదైతే మేము మిస్ అవుతున్నామో మీ నుంచి. సో ఫస్ట్ మా ప్రాంత భాష, మా లాంగ్వేజ్ నీట్గా సెట్ అయింది. సో సీన్ డెవలప్మెంట్లో కావచ్చు, ఇద్దరు ఒక మాట అనుకున్నామంటే డెఫినెట్గా యాజిటీస్గా మామ ఇలా చేద్దాం, మామ ఇలా చేద్దాం అనేవాడు. ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చేవాడు మనం చెప్తూ ఉన్నప్పుడు సీన్ ఎలివేషన్ కోసం. అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయిందండి. సో మంచి ఎనర్జీ ఉన్న హీరో, కష్టపడే హీరో. 24 hours ఉంటే కావాలంటే 24 hours కష్టపడే హీరో. 24 hours ఉంటుంది, ఉంటాయండి. అరే 24 hours అంటారు, సరే 28 hours కూడా కష్టపడే హీరో ఒకవేళ ఉంటే. సో అటువంటి హీరో. సో మాకు బాగా కుదిరింది. డెఫినెట్గా
ఈ సినిమాలో మా ఇద్దరు కాంబినేషన్ బాగా ఎంజాయ్ చేస్తారు. అది మేము ఎందుకంటే లాంగ్వేజ్ కూడా సేమ్, మా ఊరికి అతనికి జస్ట్ 40 కిలోమీటర్స్ అందుకే వినిపిస్తుంది అక్కడ అన్నో అని వినపడుతుందే. సో కాబట్టి బాగా వర్కౌట్ అయింది, నో డౌట్. మీరు ఇన్నాళ్ళు చూసిన కిరణ్ అబ్బవన్ వేరు, ఈ సినిమాలో మీరు టీజర్లో చూసారు ఆల్రెడీ. ప్రామిసింగ్గా 100% మీరు బిలీవ్ చేసేలా ఒక మాస్ హీరోగా నిలబడతాడు. నిజం కదా, ప్రతి హీరోకి కళ్ళు ఉంటుంది మాస్ హీరో అవ్వాలి అని. బికాజ్ మనం చాలా వరకు చూస్తుంటాం ఎనీ బాలీవుడ్ ఆర్ టాలీవుడ్ ఎనీవేర్, లైక్ మాస్ సినిమాలకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అండ్ ఇది కిరణ్ అబ్బవరన్ కెరియర్లో మీటర్ అనేది పక్కా మాస్ ఎంటర్టైనర్ అనొచ్చా? 100% అండి. అంటే మాస్ సినిమా అనేది చాలా కష్టమైన విషయం. అంటే ఒక ఆడిటోరియంలో ఒక 600 మంది కూర్చుంటే ఇక్కడ నుంచి మనం ఒక వాయిస్ డెలివర్ చేస్తే అక్కడ వాళ్ళు అందరూ వినాలి అని అంటే అది తెప్పించుకోవాలనేది చాలా కష్టం. అందుకే అది కొంతమంది హీరోలకే సాధ్యమవుతుందండి మాస్ అనేది. ఇప్పుడు మనము చాలా సినిమాలు, ఇప్పుడు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళు ఏంటంటే అసలు ఆడిటోరియంలో వాళ్ళు ఏం చేసినా యాక్సెప్టెన్స్ వచ్చేసింది. కరెక్ట్. వాళ్ళు కొట్టినా, వాళ్ళు మాట్లాడినా అనేది. అండ్ ఇంకోటి మాస్ సినిమా అంటే పాటలు, యాక్షన్ ఇవన్నీ చాలా కష్టం అండి. బట్ ఏమో మీరైతే చమక్ చమక్ పోరిలో చాలా ఈజీ అన్నట్టే చేశారే, మాకైతే కష్టం కనిపించలేదు. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి మాస్ సినిమాలు అంటే చాలా ఇష్టమైనడం. అండ్ ఖచ్చితంగా నేను అలాంటి సినిమాలు చేయాలని కోరుకోవడం, దీంట్లో అయితే గట్టిగా ప్రయత్నించానండి. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కానీ ప్రాపర్గా మీకు ఒక మాస్ మీటర్లో ఉంటుంది. అండ్ రమేష్ అన్న కథ బేసిక్గా ఈ కథ ఒక పెద్ద హీరోకి మామూలుగా అనుకున్నప్పుడు, అండ్ అదే కథ మనం చేయగలమా లేదా అనేది చేసామండి. అండ్ ఈరోజు అయితే అందరూ మేమైతే టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా చాలా బాగా వచ్చిందని, సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మీటర్లో ఉంటుందండి, పెద్ద సెటప్లో ఉంటుంది మీటర్. రేపు మీరు స్క్రీన్లో నన్ను చాలా కొత్తగా చూస్తారు. చిన్న టీజర్లో చూస్తేనే, అంటే ఫోన్లలోనో టీవీలోనో చూస్తేనే ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఇది చాలా పెద్ద సినిమా అని జనరల్లీ అంటుంటాం, చిన్న సినిమాలా కాదు ఇది, ఇది పెద్ద సినిమాలాగే కనిపిస్తుంది. అయ్యో అసలు చిన్న సినిమా అనేది క్వశ్చనే కాదండి. ఈ సినిమాని మీటర్ అనేది చాలా బడ్జెట్తో కూడుకున్నది. అండ్ మోర్ దెన్ దట్ కథ చాలా పెద్ద కథ. అసలు ఎక్కడే కానీ అసలు మీటర్ అనేది చిన్న సినిమానే కోతలకి రాదండి. అండ్ ఇంకా ఐ థింక్ మై సినిమా స్కేల్ ఇంక్రీజ్డ్. నాకు అలానే అనిపించింది యాక్చువల్లీ. చరణ్ గారితో, లేకపోతే ఎన్టీఆర్ గారితో, రవితేజ గారితో ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఇదైతే వస్తుందో, ఏమంటారు, ఆ ఎనర్జీ కనిపిస్తుందో, ఆ సౌండ్ వినిపిస్తుందో, సో మీటర్లో కూడా అదే వినిపిస్తుంది బయట బేసిక్గా. అండ్ మనం ఇంతలా మాట్లాడుకుంటుంటే అతుల్య బ్రెయిన్లో మాత్రం ఒకటే రన్ అవుతుంది, నన్ను ఎప్పుడు డైలాగ్ అడుగుతాను, నేను ఎప్పుడు చెప్తాను, అదర్వైజ్ నేను మర్చిపోయేలా ఉన్నానని. ఫస్ట్ మీరు డైలాగ్ చెప్పేసేయండి, నేను క్వశ్చన్ అడుగుతాను. మీటర్ మాస్ హీరో, మీటర్ మాస్ హీరోయిన్. మీరు చెప్పకండి. మీటర్ మాస్ హీరోయిన్, మీటర్ మాస్ హీరోయిన్ కాబట్టి ఒక మాస్ సినిమాతో డెబ్యూ రావడం అనేది ఎంత అదృష్టం అంటే. మాస్ మీటర్ కాబట్టి అక్కడ హీరోయిన్ కాబట్టి ఒక మాస్ డైలాగ్ విందాం తన నుంచి. మాస్ డైలాగా ఒకసారి చెప్పండి. ఓకే సార్, ఒక్కసారి ఒక్కసారి చెప్పండి. నేను కూడా వింటున్నా డైలాగ్. ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కాదు, ఇందాక నుంచి మీరు నేర్చుకుంటూనే ఉన్నారు. నేర్చుకుంటే ఉన్నాను. చెప్పండి. బ్లాస్ట్ అయిపోవడానికి ఇది పవర్తో నడిచే నార్మల్ మీటర్ అనుకున్నావా? పొగరుతో నడిచే మాస్ మీటర్ ఆనవడమే 100 మీద ఉంటుంది. ఇంత సైలెంట్గా చెప్తారు. టేక్ 3. కొంచెం ఎనర్జీగా చెప్పండి. బ్లాస్ట్ అయిపోవడానికి ఇది పవర్తో నడిచే నార్మల్ మీటర్ అనుకున్నావా? పొగరుతో నడిచే మాస్ మీటర్. అది ఆన్ అవడమే 100 మీద ఉంటుంది. ఇప్పుడు మీరు యాక్షన్ చెప్పండి. తొక్కుంటూ పోవడమే. ఓకే, నేను ట్రై చేయాలి. యాక్షన్. బ్లాస్ట్ అయిపోయడానికి ఇది పవర్తో నడిచే మామూలు మీటర్ అనుకుంటున్నావా? పొగరుతో నడిచే మాస్ మీటర్. ఆన్ అవడమే 100 మీద ఉంటది. తొక్కుంటూ పోవడమే. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పండి మీరు ఒకసారి. నవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, పర్లేదండి, నో ప్రాబ్లం. ఇవాళ రేపు పాన్ ఇండియా అన్ని సినిమాలు బేసిక్గా. సో దాని తర్వాత తను అన్ని లాంగ్వేజ్లో చెప్పినట్టే ఉంటుంది. ఒక్కసారి చెప్తే అది తమిళ్లో, మలయాళంలో కూడా సౌండ్ చేస్తుంది. బట్ ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా, తెలుగు ఇంత బాగా మాట్లాడుతుంది. ఒకసారి క్లాప్. అండ్ ఎస్పెషల్లీ క్లాప్ ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తుంది ఆ అమ్మాయి. అండ్ ఇప్పుడు రియల్స్, ఇప్పటి వరకు రిహార్సల్స్ అక్కడ, ఇప్పుడు రియల్స్ చూద్దాం ఇక్కడ నుంచి. రెడీ? మా ప్రేక్షకులు కెమెరాని ఆశగా ఎదురు చూస్తున్నారు, మీరు డైలాగ్ చెప్తారని మీ వైపే. ఆ డైలాగ్ అండి. అయ్యో, బ్లాస్ట్ అయిపోవడానికి ఇది పవర్తో నడిచే నార్మల్ మీటర్ అనుకున్నావా? పొగరుతో నడిచే మాస్ మీటర్. ఆన్ అవడమే 100 మీద ఉంటుంది. లిమిటేషన్లు, డీవియేషన్లు ఉండవు. తొక్కుంటూ పోవడమే.
అల్లుడు అది మా అల్లుడు కెపాసిటీ. యా, ఇప్పుడు మనం ఇది కామెడీ వర్షన్ విందాం. విందాం. రెడీ? విందామంటే పక్కకు చూడటం కాదు మిమ్మల్ని. అది నా కెమెరా చూడాలి, మిమ్మల్ని ఎందుకు చూస్తా? ఓకే. నా కెమెరా బ్లాస్ట్ అయిపోవడానికి ఇదేమన్నా నార్మల్గా నడిచే మీటర్ అనుకున్నారా? కానే కాదు, పొగరుతో నడిచే మాస్ మీటర్ తెలుసా మాది. తొక్కు 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 సైకిల్ తొక్కు తొక్కు తొక్కుకుంటా పో. థ్యాంక్ యూ సో మచ్. ఆ డైలాగ్ ని తొక్కేసినందుకు మేము మీకు కృతజ్ఞతలు, ఏమండి మరి ధన్యవాదాలు. మాలాంటి వాళ్ళు కొంచెం ప్లీజ్ మీరేంటి తక్కువ వాడండి. అండ్ యా, సో మీటర్ ఇది చాలా సరికొత్తగా వినిపిస్తుంది టైటిల్. అంటే మీటర్ పెట్టడానికి రీజన్ అంటే మీరైతే కోఆపరోలో కనిపిస్తూ ఉన్నారు, మీకు ఏ మీటర్కి సంబంధం లేదు. అంటే దీంట్లో ట్యాక్సీ నడపట్లేదు, ఆటో లేదు, బైక్ లేదు, కరెంట్ మీటర్ కాదు, ఇది ఏంటి? ఇన్ని మీటర్లు యా, ఇన్ని మీటర్లు. ఆ మరి మీటర్ మీరే లేదు. మీటరు? అదే కదా, మీరు డాక్టర్ కూడా కాదు పోనీ. ఇందులో పోలీస్కి ఈ మీటర్కి ఏం సంబంధం? అంటే బేసిక్గా కథ నాకు రమేష్ అని చెప్పినప్పుడు టైటిల్తోనే స్టార్ట్ చేశాడు. నేను టైటిల్ మీటర్ టైటిల్ అనగానే నాకు ఇన్స్టెంట్గా పిచ్చిగా నచ్చేసిన టైటిల్. బేసిక్గా మనము జనరల్గా ఎక్కువ యూజ్ చేస్తాం ఈ టైటిల్. పలానా మీటర్లో లేదురా ఇది, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేవరెట్ హీరో ఏదైనా సినిమా వస్తే మన హీరో మీటర్లో లేదురా ఈ సినిమా, ఈ రేంజ్లో లేదు అనేదానికి మీటర్ అనే పదం అనేది మనము క్యాజువల్గా వాడుతూ ఉంటాం. ఇది సినిమాలో టైటిల్ అనేది యాప్ట్ అండి, ఎందుకంటే హీరో చేసే ప్రతి ఒక్క యాక్షన్ వెనకాల అది యూజ్ అవుతూ ఉంటుంది. వాడు ఏం చేసినా ఒక మీటర్ ఉంటుంది వాడికి. ఈ మీటర్లో వెళ్తా, ఆ మీటర్లో వెళ్తా, ఈ మీటర్లో తొక్కేస్తా, నేను వెళ్ళే దారికి అడ్డు ఉండదు, నన్ను ఆపొద్దు, నన్ను గెలకద్దు, నా మీటర్లో నేను వెళ్తా, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. సో సినిమాలో మీరు స్కేల్ చూస్తే సినిమా పరిగెడుతూ ఉంటుంది. అందుకే కింద యాక్చువల్లీ క్యాప్షన్ అది ఉండాలి, ఆన్ అవడమే 100 మీద ఉంటుంది అని, అది మిస్ అయింది. ఓకే, మనం చెప్పేస్తున్నాం కాబట్టి ఇప్పటికైతే మిస్ మీటర్ అవ్వదు. దాని తర్వాత ఆన్ అవడమే 100 మీద ఉంటుంది. తెలుసా మీకు? తెలియదు నాకు. స్కేల్. ఓకే, నవ్వారు ఎందుకంటే స్కేల్ దాని కింద ట్యాగ్ లైన్ ఏముంటది? మీటర్. అబ్బా, వెంటనే టైటిల్ వరకే వచ్చింది, ఇంకా ట్యాగ్ లైన్ రాలేదు. కొంచెం వస్తుంది. పార్ట్ 2 టైం ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్ 1 సూపర్ హిట్ అయిపోయిన తర్వాత పార్ట్ 2 గురించి మనం ఆలోచిద్దాము. అండ్ మామూలుగా ప్రతి హీరో అంటే ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పాను నీకు, ఇంత మాస్ రేంజ్లో ఉంది అంటే చాలా హెవీ మీటర్ ఉంది. నువ్వు వీళ్ళంతో డైలాగ్ చెప్పేటప్పుడు కావచ్చు, నెక్స్ట్ కొట్టేటప్పుడు కావచ్చు, అంటే ఒక పెద్ద మాస్ హీరోని మేమంతా ఎంత మాస్ ఆడియన్స్ మేము. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రవితేజ గారు, ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, ఇటువంటి వాళ్ళ స్కేల్లో ఉన్న సినిమా ఇది. నువ్వు స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు కానీ కనీసం ఒక భయం రాలేదా? అది ఖచ్చితంగా భయం ఉండింది మామ. అంటే ఇంత పెద్ద స్క్రిప్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. బట్ ఇవి చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది. మనకి ఇష్టమైంది సినిమాలు, కమర్షియల్ సినిమాలు అన్నీ హీరో అవడానికి ఇక్కడ వచ్చి ఇలాంటి సినిమాలే చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను థియేటర్లో ఎంజాయ్ చేసేది ఎక్కువ ఇలాంటి సినిమాలే. ఆయన ఫస్ట్ నుంచి మా సినిమాలే చూసేవాళ్ళంట. మా సినిమాలు అంటే మామూలు ఇష్టం కాదు ఆయనకి. థియేటర్లో సౌండ్ లేకపోతే అవ్వదము. ఇందాక మా బిఫోర్ ఒక ఇంటర్వ్యూ మా డైరెక్టర్ గొప్ప మాట అన్నాడండి, ఆఫ్టర్ కరోనా తర్వాత థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలన్నీ మా సినిమాలే. అంతే కదా మరి, డెఫినెట్గా. అంటే ఓటీటీలో ఒక 2-3 ఇయర్స్ ఇంట్లో కూర్చొని ఓటీటీ మూవీస్ చూసి ఒక్కసారిగా జనాలు థియేటర్ రావడం అలవాటు పడి ఆ సౌండ్ కోసం, ఆ జనాల్లో ఉన్న సందడి, వాడి విజువల్స్ మధ్య సినిమా చూడాలి, ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని థియేటర్కి వస్తున్నారు. అంతే కదా, వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే ఇప్పుడు వాల్తేరు వీర కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, ధమాకా కావచ్చు, అండ్ 2 సినిమాలు పేర్లు చెప్పండి, అఖండ కావచ్చు. నిజంగానే ఆ మీటర్లోనే ఉంది. నేను ఇందాక టీజర్ గురించి చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పాను, బేసిక్గా ఆ మీటర్లో ఉండింది. అండ్ అంతేకాకుండా ప్రతి హీరోకి ఈ కళ కూడా ఉంటుంది, మా సినిమాతో పాటు పోలీస్ కాప్ రోల్ చేయాలి అని చెప్పి. సో ఈ సినిమాలో వచ్చింది. మీరేంటి ఉద్యోగం నుంచి తీసేయమంటారు మీరు? అసలే అది కళ కదా హీరోకి. అదే పాయింట్ అండి సినిమా చాలా క్రిస్టల్ క్లియర్గా మా డైరెక్టర్ చెప్పకపోయినా నేను చెప్తున్నాను. హీరో అనేవాడికి పోలీస్ జాబ్ ఏంటి, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఫాదర్కి కానీ ఏదైనా ఒక ప్రామిస్ చేస్తూ ఉంటాం. ఒక ప్రామిస్ చేసినోడు పలానా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాన్నకు ప్రామిస్ చేస్తాడు, వీడికంటే పోలీస్ జాబ్ ఇష్టం ఉండదు. దాన్ని ఎలా డీల్ చేశాడు అన్నది వెరీ ఎంటర్టైనింగ్ మేనర్లో ఉంటుంది. రైట్. ఇప్పటి వరకు మనం పోలీస్ ఆఫీసర్లు అంటే నాకు ఎప్పుడెప్పుడు ఆ జాబ్ కావాలి అనే తాపత్రయపడే పోలీస్ ఆఫీసర్లు కానీ అది చూసాం. ఈ సినిమాలో సరికొత్తగా చూస్తారు మీరు. రైట్. కాదు, ఈ సినిమాకి వచ్చేసరికి మీ ఏజ్ పెరిగిందని చెప్పాలా? ఎందుకంటే మీరు ఇంతకుముందు అక్క అని పిలిచారు హీరోయిన్ని, ఇప్పుడు హీరో మిమ్మల్ని మామ అని పిలుస్తున్నారు. ఏంటిది, పెద్దరికం వచ్చింది? అంటే మనకి ఏ వరుసకైనా మనం ఏ కంటికి ఆ కంటితో కనపడుతుంటామండి మనం. ఏంటది మళ్ళీ చెప్పండి, ప్లీజ్. ఏ మీటర్కి ఆ మీటర్లో కనపడుతుంది కాబట్టి. రైట్. అండ్ మీరు చాలా మందితో చేయడం జరిగింది.
చాలా సినిమాలు చూడడం జరిగింది, చాలా అనుభవం కూడా ఉండింది, హీరోగా కూడా చేయడం జరిగింది. ఈ హీరోతో చేసేటప్పుడు ఈ హీరో ఎలా అనిపించాడు? అదే అండి ఫస్ట్ మీటర్ ఎలా అనిపించాడు? ఇందాక ఈ స్టోరీ నాకు తెలుసండి. మరి ఈ స్టోరీ కిరణ్ నిజంగా యాక్సెప్ట్ చేశాడని అడిగాను డైరెక్టర్ని. ఇంత హై రేంజ్లో ఉంది, మరి నువ్వు ఎలా చూస్తావు అతన్ని, మరి దానికి యాక్సెప్ట్ చేశాడా, దానికి 100% ఆయన నేను ఆ కథను అతను నమ్మాడా, నువ్వు అతన్ని నీ స్క్రిప్ట్ ప్రకారం చూపించగలవా అని అడిగాను డైరెక్టర్ని. ఓకే. చెప్తే ఆయన ఒకటే చెప్పాడు, అన్న నాకు 100% నా కథకి యాప్ట్ హీరో అతనే, నో డౌట్ అందులో. నేను హీరో లుక్ వైజ్ కావచ్చు, డైలాగ్ వైజ్ వీళ్ళిద్దరు చాలా ముందే చాలా ప్రాక్టీస్ చేసుకున్నారు, ట్రావెల్ అయ్యారు. ఒక రిహార్సల్స్ ఇలా ఉండాలి, మనం దొరికిపోకూడదు. అంటే ఇప్పుడు ఆయన అంత పెద్ద డైలాగ్ చెప్పినప్పుడు నవ్వేస్తారు, అంటే అది కరెక్ట్ మీటర్లో చెప్పకపోతే నవ్వేస్తారు. అది బిలీవబిలిటీగా చెప్పించాలి, చెప్పించి ఒక 10 మందిని 20 మందిని కొడుతున్నా మనం నమ్మాలి. అరే లేకపోతే ఏంటంటే ఇతనికి అవసరమా అని అడుగుతారు, నో డౌట్ అందులో. అది అడుగుతారు, రాసేవాళ్ళు అలాగే రాస్తారు, ఇదంతా చేస్తారు. బట్ నేను సినిమాలో త్రూ అవుట్ చేశాను కాబట్టి 100% నేను నమ్మానండి. డైలాగ్ డెలివరీ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఒక 10 మందిని కొట్టినప్పుడు ఆ స్టైల్ కావచ్చు, హీరోయిన్తో రొమాన్స్ కావచ్చు, అంటే మాస్ రొమాన్సే ఉంటుంది. అంటే అది ఇవన్నీ బిలీవబిలిటీగా సినిమాలో అతను రీమాల్వ్ చేసుకుని సినిమా చేశాడు. అంటే దాని బిఫోర్ అంతా మనకు లవర్ బాయ్గా ఇట్లా కనపడ్డాడు కదండి. అదే కదా, చాలా కామ్గా ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూలో ఉంటున్నట్టు అందులో కూడా కొంచెం కనిపించారు, అంతో ఇంతో మనకి అతను రీబిల్డ్ చేసుకొని మాస్ అవతార్ వచ్చింది బయటికి, మమ్మల్ని అందరినీ నమ్మించాడు. నమ్మాం కాబట్టి డెఫినెట్గా. అండ్ చాలా చాలా వేరియేషన్ మామూలుగా లేదు ఇది. అంటే 10 నుంచి డైరెక్ట్ 100లోకి వెళ్ళినట్టు మధ్యలో అన్ని. నాకు ఎస్పెషల్లీ ఆ టీజర్లో తొక్కుకుంటే బాగాలేదు, సూపర్ అల్లు. 7వ తారీఖు అసలు. అదే కదా, కానీ మీరు ఆ మాట చెప్పగానే ఫైన్లన్నీ మీకు పంపించడానికి రెడీగా ఉన్నారు. మీరు అనవసరంగా యూత్లో తొక్కు అన్నారు, తొక్కుతే 70కి కూడా ఫైన్లు పడిపోతుంది కొన్ని ఏరియాల్లో. ఏం చేద్దామంటారు, ఏమన్నా కొంచెం మీటర్ అయ్యేంత వరకు తీద్దామా? అంటే క్రౌడ్ ఎంత క్రియేటివ్గా ఉంటారండి ఈ మధ్య ఆడియన్స్. మనం మీటర్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ప్రమోషనల్ టీంలో యాడ్ చేసుకోండి అని చెప్పి కొంతమంది ఏదో ట్విట్టర్లో అది ఇది పోస్ట్ చేస్తే ఒక అతను ఏం పెట్టాడంటే, ఈ రకమైన ప్రమోషన్స్ చేయండి, మీటర్కి చాలా బాగుంటుందని పెట్టాడు. ఏం ఐడియా ఇచ్చాడంటే, మీటర్ సినిమా కదా మీది, రిలీజ్ రోజు మీరు ఒక 200 మంది కుటుంబాలను సెలెక్ట్ చేసి వాళ్ళ కరెంటు బిల్లు కట్టండి అన్నాడు. వాళ్ళ మీటర్ బిల్లు మీరు కట్టండి, మంచి ప్రమోషన్ అవుతుంది. నన్ను ఎవరు వాటర్ బిల్లు అడగలేదు, డబ్బు లేదు. వాటర్ బిల్లు, కరెంటు బిల్లు అయితే వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ టికెట్లు అడుగుతారు. అది మీ జీవితంలో ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి ట్రైన్ టికెట్లు అడిగేవండి వాళ్ళు. బట్ ఎంత ఇన్నోవేటివ్ అయ్యి మరి ఎప్పుడు కడుతున్నారు? మీరు ఆ మాట చెప్పుంటే నేను కూడా మా ఇంట్లో కరెంటు బిల్లు ఆపేదానిగా కట్టొద్దని అనవసరంగా కట్టేసాను ఈ నెలలో. ఏప్రిల్ ఆ ఫెసిలిటీ ఉంటే ఓకే. ఏప్రిల్ 7th రిలీజ్, ఆ రోజు తీసుకొని బిల్ ఏముంది. డన్. సో ఇందాక నుంచి అతుల్య అరే నా వైపుకి రావట్లేదు డైలాగ్ చెప్పి ఊరికే అలా కూర్చోపెట్టారనుకున్నారు. బట్ యూ డన్ అమేజింగ్ జాబ్. ఎస్పెషల్లీ ఆ సాంగ్లో చూస్తే మామూలుగా లేదైతే, హై వోల్టేజ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీ రోల్ ఎలా ఉండబోతుంది, ఏ మీటర్లో ఉండబోతుంది? నా రోల్ కొంచెం లైక్ హార్ష్గా ఉంటుంది. హార్ష్ అంటే ఎప్పుడు చూడు కోపంగా ఈ అమ్మాయి ఉన్నారు. ఓకే. బట్ హీరో చేంజ్ చెయ్యాలి. కథ చెప్పేసి అండ్ త్రూఅవుట్ మూవీకు ట్రావెల్ చేశాను. అండ్ కథలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఇది. అండ్ నాకు కూడా సెపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంది ఫ్రమ్ చైల్డ్హుడ్. ఈ అమ్మాయి ఓకే, ఈ అమ్మాయికి ఒక ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఉంది. అండ్ కమర్షియల్ మూవీలో జనరల్ గా హీరోయిన్ అంటే ఒక లవ్ సీన్స్ కరెక్ట్ అలా వచ్చి వెళ్ళిపోయి ఎలా ఉందో చూడండి మా హీరోయిన్. ఏంటది అంతగానో ఆ పళ్ళు ఏమిటది అంత కసిగా చెప్తున్నారు ఏమిటి మీరు? అలాగే ఉందండి మా హీరోయిన్, మాకు అలాగే కావాలి, మాకు అలాగే చెప్తారు. నాకు ఆయన ముఖ కవళికలకి ఎలాంటి సంబంధం లేదు. గీతా భారతి గారు అలా ఉంది మా హీరోయిన్. మా అతుల్య రవి ఫ్యాన్స్, మేము అతుల్య రవి. ఫస్ట్ డే చూడు ఎంత పెద్ద పూలమాల వేస్తాను. ఆయన టర్కీ షూస్ ఇచ్చేయండి. అరే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోయాడు ఏంట్రా? ఉన్నాయిగా అమ్మా. చూడండి, నాకు ఇది డెబ్యూ మూవీ. ఎస్పెషల్లీ నాకు ఈ కాస్ట్యూమ్ చాలా నచ్చింది. ఇద్దరు మీరు వేసుకుంటారండి. ఈ పక్కనైతే ఓకే, ఈ పక్కన కొంచెం కష్టం. గీతా భగత్ అలా ఇమాజిన్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ ఓకే యాక్చువల్లీ. అండ్ ఇది చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫర్ యూ లైక్ మీకు ఎలా కొత్తదనం అనిపించింది? అంటే ఆల్రెడీ
కొన్ని సినిమాలు చేస్తున్నారు అండ్ ఫర్ యూ లైక్ ఎలాంటి కొత్తదనం అనిపించింది మీరు మరి అంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంది ఉంది, బట్ correct. అవుట్ అండ్ అవుట్ మాస్ అయితే ఈ సినిమాని అంటే ఫస్ట్ నుంచి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి నాకు ఎవ్రీడే కొత్తగా అనిపించింది. ఇది ఉంటుంది నాకు, ఇది ఒకటి ఇక్కడ ఇది కడతాను, ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది చేతికి దీనికి ఇది ఉంటుంది. ఓకే అది నాకు చాలా బాగుంటుంది లుక్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి. కడా అంటాం దాన్ని. అంటే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి షర్ట్స్ అన్ని రోజు కాస్ట్యూమ్ డిజైనర్ తెస్తారు కదా మామూలుగా, డ్రెస్ సెట్కి తెస్తే రమేష్ ఒప్పుకున్నాడు అన్ని గీకిచ్చేసేవాడు షర్ట్స్ అన్ని. మొత్తం నువ్వు చూస్తే షర్ట్స్ అన్ని అంతా గీకేసి ఇవన్నీ అక్కడ ఉంది కదా మొత్తం అంత రగ్గుడుగా. ఓ ఆ షర్ట్ డిజైన్ అలా కాదా, దానికోసం ఒక మనిషి ఉన్నాడా ఇక్కడ? అంతా టైటిల్ కూడా మా మామూలు మీటర్ అని రాసాం, దాన్ని కూడా గోక్యాన్ చూడండి కచ్చడిగా. అవునండి నిజం చూడలేదా, అలా మొత్తం చిన్న చిన్న బాణాలు సూలాలు పెట్టి అట్లా సేమ్ హీరో ఉంది దాంట్లో. అదే చెప్తాను. మీకు సినిమా చాలా నాకు చేసే ప్రతి ఒక్క ఎవ్రీడే చాలా కొత్తగా ఉండింది. ఓకే ఫస్ట్లీ సెటప్స్ అని అంటే సినిమాలో ఉన్న గ్రాండియర్ ఎవ్రీడే సెట్కి వెళ్తే చాలా పెద్దగా నెంబర్ టూ మచ్ ఆఫ్ క్రౌడ్ కానీ అండ్ ప్రాపర్ ఒక విల నుండి చేసే సినిమా ఫస్ట్ ఇదని. అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ అలయన్స్ విత్ మైత్రి మూవీ మేకర్స్ అంటే దాని స్థాయి దగ్గర ఉండాలి కదా. యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా, గ్రాండ్ గా ఉంది అంటే ఎందుకు ఉండదు అది? క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ చెర్రీ గారు బేసిక్ గా మైత్రి మూవీ మేకర్స్ లో ఆయన సీఈఓ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ డెఫినెట్ గా ఉంటుంది కదా, గ్రాండియర్ అనేది ఉంటుంది. సినిమాకి ఎంత కావాలన్నా వాళ్ళకి బాగా తెలుసు. సో ఎలా అనిపించింది చెర్రీ గారితో? హీస్ ఆల్వేస్ కూల్ కదా, ఆయన చెప్తారు మీటర్ లో ఒక రేంజ్ మ్యాటర్ ఉందని చెప్పారు మొన్ననే స్టేజ్ మీద. దట్ వాజ్ అమేజింగ్. ఆయన అలా మాట్లాడడం కూడా నేను ఎప్పుడు వినలేదు. అవును, చెర్రీ గారికి సినిమా నచ్చడం అనేది పెద్ద విషయం నాకు తెలిసి. వెరీ కంపోజ్డ్గా ఉంటారు సార్, ఎక్కువ మాట్లాడరు. ఇది అవసరమా ఓకే డన్, ఇది అవసరం లేదా ఓకే డన్. సినిమా చూసేది మన సినిమానా పక్క సినిమాని కాదు, జెన్యున్గా అలా చెప్పేస్తారు. నాకు ఏనిపిస్తుంది అంటే ఏంటి కొంచెం ఉంటాయి కదా, మనం ఎగ్జైట్ అయిపోతాం కదా. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే అదిరిపోయింది అదే సార్, అవునా బాగుందాం, అది బాగాలేదు. సినిమా చూసి సార్ చాలా హ్యాపీ, మీటర్ చూసి అసలు చాలా బాగుంది. అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ప్రాపర్ కమర్షియల్ సినిమా ఫస్ట్ టైం ఇది. సో చాలా సార్ కూడా ఎక్కడ ఖర్చుకు వెనకాలలేదు, ఎంత చేద్దామన్నారు. మేము ఎంత చెప్పినా రేపు ఇంకా మీకు సినిమాలో తక్కువగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇంత చెప్తున్నారు, ఇంత పెద్ద సినిమానా అని, రేపు మీకు సినిమాలో చాలా గ్రాండియర్ ఉంటుంది. ఇంకా ఈ మాట చెప్పి ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచుతున్నారు. చూడండి 7th ఒకవేళ ఏమైనా అర్జెంట్ పనులు ఉన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకునేలా చేస్తున్నారు ఆయన. 6th నైట్ నుంచే పోస్ట్ పోన్ చేసుకోమని 7th ఏంటంటే 6th నైట్ నుంచే టికెట్లు దొరకవు మాకు. సప్తగిరి గారి గురించి మా ఫస్ట్ టైం నేను వర్క్ చేసినప్పుడు కలిసినప్పటి నుంచి టిల్ డేట్ ఎనర్జీ అనేది ఎప్పుడు 200% ఉంటుంది. సెట్లేకి వస్తే నవ్విస్తానే ఉంటాడు. నేను అడిగాను అంటే ఖచ్చితంగా అందరి లైఫ్లో లో మూమెంట్స్ ఉంటాయి కదా, ఎన్ని బాధ కూడా చాలా హ్యాపీగా చెప్తాడు, అది కూడా చాలా ఎనర్జీగా చెప్తాడు. కాదు, మీటర్ 100 ఉందని చెప్తున్నారు, మీరు 200 అని చెప్తున్నారు. మాది బెంజ్ 240-280 వరకు పోతాయి. ఓకే చాలా అల్లరిగా ఇద్దరం చాలా సరదాగా. అండ్ మోర్ దెన్ దట్ మా సీనియర్ కదండి, అంటే ఇక్కడ ఇండస్ట్రీలో మేము ఆయన సినిమాలన్నీ చూసాం ముందంతా. పర్లేదు, మీరు సీనియర్ అనొచ్చు, ఏం కాదు. అంటే నాకు కంఫర్ట్ వాళ్ళు ఇచ్చిన విధానం ఉంటుంది కదండి. ఆయన సినిమాలు చూశాను నేను, ప్రేమ కథా చిత్రం అయితే సినిమా చూసి బేసిక్గా మా ఇంకా అక్కడ స్లాంగ్ కదా, అక్కడ గోల్ అసలు థియేటర్లో ఈయన కోసం అయితే రిపీటెడ్ వెళ్ళేవాళ్ళు ఆ సినిమాకి. అవన్నీ చూసాము ఆయనవి. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం, మా పక్కన కూర్చొని ఫస్ట్ డే నుంచి వేరే మాట రాలేదు, ఇద్దరు మామ అల్లుడు, ఇప్పటి వరకు కూడా మామ అల్లుడు. అవును, నేను ఇంటర్వ్యూలో కూడా మీరు మామ అండమే విన్నా. అలాగే అలా అయిపోయింది. అండ్ ఆ కంఫర్ట్ ఇచ్చారు మాకు. అండ్ ఇప్పుడు బేసిక్గా ఈ సినిమాలో కొన్ని లేపే సీన్స్ ఉంటాయి, హీరోని కొంచెం గట్టిగా. ఇప్పుడు అనుకున్నా మన ఇద్దరం సేమ్ మీటర్ లో ఉన్నాం. అదే అనుకున్నా, అంటే ఇప్పుడు లేపే సీట్లు ఉంటాయంటే ఫస్ట్ మామూలు లేపేసామని అంటే అల్లుడు బాగా ఆడల్లుడు హీరోని లేపే సీన్స్. హీరోయిన్ లేపేసి అంటే కొంతమంది ఎక్కువ పొగడ్డాలు కానీ అవి కానీ, బట్ ఇంకా ఓన్ చేసుకొని లేదు ఇంకా చాలా చేద్దాం ఈ సినిమాని గట్టిగా. నేను రీసెంట్గా కాల్ చేశారు నాకు ఒకసారి, నేను వినరోభాగ్యం విష్ణు కదా సినిమా హిట్ అయింది, చాలా బాగుంది సినిమా అది ఇదని చూస్ చేసి సినిమా మీటర్ అప్పుడు డబ్బింగ్ చెప్తున్నట్టున్నాడు, కాల్ చేశాడు. నెక్స్ట్ డే ఇమీడియట్గా కాల్ చేసి మీటర్ సినిమా చూశాను అని అప్పుడు ఓపెన్ అయ్యాడు ఫస్ట్ టైం. అప్పటి వరకు ఎలా ఉంటుంది మీటర్ అంటే అల్లుడు బాగుంటుంది. మన సినిమా చూసి డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత కాల్ చేసి ఒక 1/2 hour ఎగ్జైట్ అయ్యాడు. అంటే బేసిక్గా అదేదో తన సక్సెస్ అయినట్టు, సినిమా ఎంత బాగుందని తన సక్సెస్ అయినట్టు. ఫస్ట్ మాకు కూడా మేము కూడా హీరో చేసాం, కమెడియన్ చేసాం. ఆయన పొగడాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే లేదు ఇంకో సినిమా చూద్దాం అని చెప్పేస్తా. నాకు ఎందుకో కొంచెం ఎక్కలేదు, ఓవర్ ద బార్డర్ ఉంది, నాకు ఎక్కలేదని చెప్పేస్తా 100%. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అంత రిలేషన్ చూసుకోవాలి. ఒకసారి మీటర్ జారిపోతున్నాం అని చెప్తా, బట్ 100% నేను బిలీవ్ చేశాను. డబ్బింగ్ చేస్తే అబ్బాయి ఏం కొడుతున్నాడు అంటే ఒక బాడీ లాంగ్వేజ్, కొట్టేటప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి.
Correct. అది చాలా బాగా చేశారు. ఆ స్టైల్, ఆ గ్రేస్ అనేది ఉండాలి, Grace చాలా కనిపిస్తుంది బాగా ఎవ్రీవేర్. లైక్ కరెక్ట్, నిజంగా ఆ రోజు కాల్ చేసి చాలా ఎక్సైట్ చెప్పాడు. అంటే ఆ ర్యాప్ అలా కుదిరిందండి. అండ్ ఐమ్ సో హ్యాపీ మామతో వాళ్ళ వర్క్ చేయడం. ఇంకా చాలా చేయాలి. నిజంగానే ఆ గ్రేస్, ఆ స్టైల్ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా? ఈవెన్ ద పోస్టర్ లో కూడా మేబీ ఇవి మూవింగ్ షాట్స్ కదా, బట్ పక్కా పోస్టర్ కోసమే ఉన్నాయి అన్నట్టుంది. అంటే ప్రతి దగ్గర ఆ పాజ్ చేసినట్టే ఆ సాంగ్ లో కూడా నేను నడుము చూస్తే అయ్యారు ఇట్లా అంటాడు. ఓకే, అది జనరల్ ఆ బాడీ లాంగ్వేజ్ వస్తే తప్ప అంటారు. వాంటెడ్ గా అన్నట్లేదు. అతుల్య అది నడుము చూసి మీరు ఏమిటండి నడుము చూస్తే ఇది ఫస్ట్ నుంచి మీకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతున్నట్టుంది కదా. ఇంకేదో పాటలో వీరిని చూసినట్టున్నాను నేను, కిరణ్ అబ్బవరం గారిని. మీరు నడుముకి మాత్రమే దండం పెట్టుకుంటారు. అంటే ఎస్ఆర్ కళ్యాణ్ అన్నప్పుడు నడుము సీక్వెన్స్ బాగా క్లిక్ అయింది అది. ఓకే, అప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఎక్కడైనా స్కోప్ ఉన్న చోట నడుముని పెట్టేస్తాం. ఇది సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమానే. ఇంటర్వ్యూ మాత్రమే ఇలా ఉంటుంది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అండి ఖుషి. దాంట్లో నడుము సీన్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అండి. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భూమిక నడుము సీన్ కి నేనైతే అసలు ముందర స్క్రీన్ ముందర కూర్చునేవాడు. ఇంకా నిజం, ప్రామిస్. కాబట్టి నడుము సీన్ పడితే సినిమా హిట్. అంతే, నేను లేకంగా మా హీరో నడుమును మొక్కేశాడు. ఇంకా చూడండి అట్టు దేవుడా. ఇప్పుడు మనం సాయి కార్తిక్ గారి గురించి మాట్లాడుతాం. టైం 4-5 అడగండి. సో సాయి కార్తిక్ గారి గురించి మాటల్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీరు బాగా సాయి కార్తిక్ గారు అంటే ఇష్టం అని కూడా అర్థమైపోతుంది నాకు. బేసిక్గా నేను ఎప్పుడు అడుగుతాను అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏది ఒక పాట పాడని చూద్దాం, ఆయన ఇచ్చిన ట్యూన్. టైం 5 అవుతుంది, పాడాలి. మా పాటే పాడతాం. ఈ పాటే పాడమని అడిగా నేను. అవునా? పాడు పాప. చెమ్మక్కు చెమ్మక్కు పోరి. సాయి కార్తిక్ గారు చూసారా? చెమ్మక్కు పోరి అంటేనే మీరు అసలు గ్రేస్ ఇచ్చారంటే నిజంగా గ్రేస్ ఇవ్వలేదు నేను. ఇంకో లైన్ వస్తుందని ఏది ఇంకో లైన్ అని అడిగా నేను. ఇంకో లైన్ రాదులేండి. అక్కడి నుంచి అది మరి సాయి కార్తిక్ గారి గురించి అడిగినప్పుడు పాట కూడా నేర్చుకోవాలి మరి. మీరు ఒకసారి అలా, ఎందుకంటే నేను కామెంట్ ఏదో చూసా ఇందాక మీ వీడియో కింద, చమక్ చమక్ పోరి కింద. ఆ కామెంట్ ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి కాస్త పాజ్. ప్రతి సెంటర్లో ఉండే లవ్ జంటల్లో మనమే టాపిక్ అవ్వాలి. ఇది చూడండి, ఈ పాట కంటే ముందు కొంతసేపట్లో ట్యూన్ వస్తుంది. దానికంటే ముందు మీ పాట కింద ఒక కామెంట్ ఉంది. యాక్టర్ ప్లస్ డాన్సర్ ప్లస్ సింగర్ ప్లస్ డైరెక్టర్ ప్లస్ మోటివేటర్ ప్లస్ ఫ్యాన్ ఆఫ్ PSPK ప్లస్ ఎ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ ఈక్వల్ టు కిరణ్ అబ్బవరం. కామెంట్ రాసిన వాళ్ళు ఎంత తెలిసిపోయారో లేదో తెలియదు, కానీ నేనైతే తెలిసిపోయాను. ఆయన కూడా ఇప్పుడు మాకు యాక్టర్ తెలుసు. నేను కాదండి, అతను మహానుభావుడు. స్క్రీన్ రైటర్ కూడా యాడ్ చేయాలి. స్క్రీన్ రైటర్. అయ్యో, ఈయన మర్చిపోయారు మరి. ప్లస్ మనం యాడ్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు మీలో సింగర్ మాకు కనిపించాలి, ఆయన అంత అలా రాసినందుకైనా. నేను వరస్ట్ సింగర్ అండి, నాకు పాటలు పాడడం రాదు, నిజంగా రాదు పాటలు పాడు. మరి ఆయన పాపం సింగర్ అని టైప్ చేశారు కదా అంత కష్టపడి. ఆయన కోసం పాడాలి. చమక్ చమక్ రెడ్. చెమ్మకు చెమ్మకు పోరి నా దడకు దడకు నారి నీ నడుము ఓ ఎడారి అట్ట తిప్పుకు పోకే వయ్యారి. సూపర్. మరి ఇందులో ఇంకా ఒక ప్లస్ అయితే వచ్చేసింది. మరి డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? దానికి యాజ్ ఆఫ్ నౌ ఐమ్ వెరీ హ్యాపీ. మంచి కథలు ఉన్నాయి, మంచి డైరెక్టర్స్ ఇప్పుడు చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. కానీ మోటివేటర్ అని రాశారే, అదేమిటి అని? అంటే మీరు కూడా సద్గురు ఈషా టైప్? అయ్యో అదేం లేదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఏదో ఇచ్చినట్టున్నాను. ఓకే, కొంచెం లైక్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. అది కొంచెం అందరికీ బాగా రీచ్ అయినట్టుంది. అప్పటి నుంచి ఏంటంటే కొంచెం మోటివేషన్ అని అంటున్నారు అంతే. ఓకే. సో ఫ్యాన్ ఆఫ్ PSPK ఒకసారి మీరు ఇలా అంటే? అయ్యో ఒకసారి నేను ఎన్నిసార్లు అంటాను, అది మనం అది అలవాటు. ఎన్నిసార్లు థియేటర్లో అనలేదు. యా. సో డాన్సర్ మేము ఆల్రెడీ దీంట్లో చూస్తున్నాము, ఎందుకంటే చమక్ చమక్ పోరి మామూలుగా లేదు, అదిరిపోయింది. అండ్ ఆ టైంలో ఏమన్నా ఇంత గ్రేస్ ఉన్న యాక్టర్తో డాన్సర్తో డాన్స్ చేసినప్పుడు ఏమన్నా మీకు ఇబ్బంది అనిపించిందా, లేకపోతే యూ ఆల్సో ఫ్లోర్ స్టెప్పులు 3 ఉన్నాయి. ఆ అమ్మాయి అనగానే మీరు కరెక్ట్, ఆ అమ్మాయిని చెప్పనేనివ్వట్లేదు. ఆ అమ్మాయి అనగానే ఈ క్వశ్చన్ మళ్ళీ రివర్స్ అడిగి మీరు మళ్ళీ అడగండి, సైలెంట్ ఉంటా. మీరు అడగండి. ఇప్పుడు అవసరం లేదు, సేమ్ వేసుకోండి ఎడిట్ చేసి. ఇప్పుడు ఆన్సర్ నేను లైక్ ఒక పెద్ద సెట్ సాంగ్ ఉంది డైరెక్టర్ చెప్పిన టైంలో నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు రిహర్సల్స్ కావాలి అంటే అడుగున్నాను. సో నేను కూడా ఒక హాఫ్ డే రిహర్సల్ వెళ్ళాను. బట్ కిరణ్ రిహర్సల్స్కి కూడా టైం లేదు, షూటింగ్ ఆ స్పాట్లో. అండ్ స్పాట్లో ఒక స్టెప్ ఉంది. సో హీ క్రియేటెడ్ స్టెప్. సో ఆ స్టెప్ నేను ఈ అబ్బాయికు ఫేస్లో అంత ఎనర్జీ ఉంది. సో నేను మ్యాచ్ చేయడానికి కొంచెం టఫ్గా
అనిపిస్తుంది. ఏది ఇప్పుడు మీరు picture చూద్దాం. అతుల్య మీరు మ్యాచ్ చేయడానికి ఎలా అయితే కష్టపడ్డారో మీ ఆన్సర్ క్యాచ్ చేయడానికి నేను కూడా అంతే కష్టపడుతున్నాను. అవునా? నా తెలుగు మీకు అర్థమైంది? చాలా బాగా. కానీ ఫస్ట్ సినిమాకి మీకు ఇంత తెలుగు ఎలా వచ్చింది? ఎవరు నేర్పించారు? సప్తగిరి గారా? మేము అతుల్య ఫ్యాన్స్ అసోసియేషన్ కాబట్టి మేమే నేర్పిస్తాం, మేమే చూసుకుంటాం. రేపు పొద్దున్న చూడండి ఎట్లుంటుంది థియేటర్ దగ్గర మావా అతుల్యరమైన ఉంటుంది మా వాళ్ళు గోల. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు 1% చాలు నాకు. నిజంగానే ఆయన ఒక్కరు చాలు, 100 మంది అంత గోల వినిపిస్తుంది అసలు అయితే అక్కడ నుంచి. అప్రిషియేషన్ ఎలా ఉంది చూడండి హీరోయిన్. దేవుడా తండ్రి. ఓకే, సో ఆ స్టెప్ ఏదో ఒకసారి మీరు వేసి చూపిస్తే ఫీల్ క్లియర్ చేయండి. అది మా కెమెరామ్యాన్ మీకు హెడ్ రాదు మళ్ళీ. హెడ్ లేకుండా జీన్ సినిమాలో ఆడుతున్నట్టు ఉంటుంది ఈ స్టెప్. సో హీ క్రియేటెడ్ ఆ స్టెప్. ఓకే, సో నేను ఒకసారి చూడి హీఈస్ లైక్ ఫేస్లో అంత ఎనర్జీ ఉంది, నేను ఏం చేయాలి? ఓకే, బట్ సో స్టెప్ ఇప్పుడు మేము వేయించడం కష్టం అవుతుంది బికాజ్ మా కెమెరామ్యాన్ ఆల్రెడీ చాలా రిలాక్స్డ్గా కూర్చున్నారు కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఆయన గురించి మాకు తెలియని విషయాలు చెప్పండి. తెలియని విషయం ఇప్పటి వరకు మాకు చాలా చెప్పారు అక్కడ కామెంట్లో. అది కాకుండా మోటివేటర్, డైరెక్టర్, యాక్టర్ ఇవేమీ కాకుండా. ఓకే ఓకే, నాకు లైక్ కొంచెం ఓవర్ థింకింగ్ బట్ ఇన్ అ పాజిటివ్ వేలో. ఎప్పుడు చూడు సినిమా ఒక సినిమా వస్తుంది, అది చాలా పెద్ద హిట్ అయిపోయింది, ఆ సినిమా గురించి చాలా ఆలోచన చేసుకునే ఉన్నారు. ఓకే, సో ఎప్పుడు స్పాట్లో కూడా ఆన్ కెమెరా లైక్ ఆఫ్ కెమెరాలో ఫుల్ టైం అది గురించి ఆలోచన చేసుకున్నారు. అండ్ ఒకటి చాలా సూపర్ అఫెక్షన్ ఎప్పుడు మాట్లాడుతున్న ఆ టైంలో లైక్ వర్డ్స్, అందరి వర్డ్స్లో అఫెక్షన్ ఉంటుంది. ఓకే, ఒక పాసం. ఓకే, సో అదనమాట. తీసుకోండి మీరు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ carrying నేను కూడా ఇది విన్నాను. అంటే సినిమా చేయడం ఒక ఎత్తు, బేసిక్గా సినిమా డే 1 నుంచి డే ఎండ్ వరకు ఉండడం ఒక ఎత్తు, హీరో దాంతో కనెక్ట్ అయ్యి. అండ్ నేను కిరణ్ ఒక ఏమంటారు ఒక రాక్షసుడు టైప్ పని చేస్తాడు అనే కామెంట్స్ కూడా విన్నాను నేను. సో ఏంటిది, దీనికి కారణం ఏమిటి? అంటే ఒక తొందరగా సెటిల్ అవ్వాలి, తొందరగా హిట్ రావాలన్నా, లేకపోతే సినిమా అంటే ఆ మ్యాడ్నెస్ ఏంటిది? నాకు ఏం లేదండి, తొందరగా హిట్ రావాలని లేదు, నేను తొందరగా ఏదో సక్సెస్ అయిపోవాలని లేదు. నా సక్సెస్ మీనింగ్ వేరండి. నా సక్సెస్ మీనింగ్ అంటే ఇప్పుడు ఏదో నాకు వరుసగా 10 హిట్లు కొడితే నేను సక్సెస్ అయినట్టు కాదు. నా సక్సెస్ మీనింగ్ ఏంటంటే ఐ షుడ్ బి హ్యాపీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి, అండ్ మోర్ ఆఫ్ దట్ నా వర్క్ నేను ఎంజాయ్ చేయాలి, అది నా సక్సెస్. అండ్ నేను ఒక జాబ్ మానేసి వచ్చాను, అది నాకు ఇష్టం లేక ఇక్కడ నేను ఇష్టమైన పని కోసం వచ్చాను. ఈ పని నేను ఎంజాయ్ చేయాలి, అది నేను ప్రాపర్గా ఎంజాయ్ చేస్తే అది నా సక్సెస్. ఇప్పుడు నేను ఫ్రమ్ ద డే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యేంత వరకు నా కష్టమైతే నేను ఎక్కడ 200% పడతాను, ఎందుకంటే అది నేను ఎంజాయ్ చేస్తాను. మైట్ బి రిజల్ట్ అనేది ఒకటి పాజిటివ్గా ఉండొచ్చు, ఒకటి నెగిటివ్గా ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, బట్ నేను ఎంజాయ్ చేస్తున్నా ప్రాసెస్ని. ఓకే, సో నాకు ఇష్టం, సినిమా అంటే ఇష్టం. సో నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఎంజాయ్మెంటే ఉంటుందా? పర్లేదు. అంటే ఇప్పుడు వినరో భాగ్యమ విష్ణు కథకు ముందు ఒక సినిమా డిసప్పాయింట్ చేయడం జరిగింది, అండ్ అఫ్ కోర్స్ మీటర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అన్ని రకాల కమర్షియల్ ఇవి ఉన్నాయి కాబట్టి. బట్ దాని తర్వాత వచ్చేది ఎలా ఉంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అండ్ ఈ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారా, లేకపోతే మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఏమైనా టైం టేకింగ్ ఉంటుందా? ఏం లేదండి, ఇప్పుడు నాకు వినరో భాగ్యం విష్ణు కథ ముందు ఫ్లాప్ వచ్చినప్పుడు అలాగే ఉన్నాను, హిట్ వినరో భాగ్యం విష్ణు కథ హిట్ పడినప్పుడు ఇలాగే ఉన్నాను. ఇన్ కేస్ మేబీ మనం చేసే వర్క్ కొంచెం అన్ని టైమ్స్ గుడ్ వేలో రిప్రజెంట్ అవ్వకపోతే వరుసగా 10 సినిమాలు ఫ్లాప్లు వచ్చినా నేను ఇలాగే ఉంటాను. అసలు నాకు ఏది ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్నది, నేను ఎలాంటి సినిమాలు చేయాలి, నా వర్క్ని ఎంజాయ్ చేయడానికి ఎలా ఉన్నాను. బట్ అంటిల్ అన్లెస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్, నాకు ఏది ఇంపాక్ట్ చేయదని నాకు. వెరీ నైస్. అండ్ పెద్ద బ్యానర్లు అయితే వస్తున్నాయి, గీతా ఆర్ట్స్లో చేయడం జరిగింది, ఇప్పుడు క్లాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ మైత్రి మూవీ. సో బట్ పెద్ద డైరెక్టర్స్తో చేయలేదు ఇప్పటి వరకు, అందరూ న్యూ కమర్స్ అండ్ డెబ్యూటెంట్ డైరెక్టర్స్తోనే చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటి? పర్టికులర్ రీజన్ అయితే ఏం లేదండి, ఫ్యూచర్లో నేను 100% చేస్తాను. బట్ నాకు ఎందుకో తెలియకుండానే కొత్త వాళ్ళు అనేసరికి ఎక్కడో తెలియక నాకు ఒక పాజిటివిటీ, అరే చేద్దాము. నేను చాలాసార్లు చెప్పాను, షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి ఒక ఆపర్చునిటీ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒక కొత్త డైరెక్టర్ వచ్చే కథ చెప్తే బాగుంది అంటే అతను ఇప్పుడు చేయగలడా లేదా, తనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, తను మనకి హిట్ ఇస్తాడా ఏడా అనేది నాకు కన్సిడరేషనే కాదండి. తను చెప్పిన కథ బాగుంది, కొత్త డైరెక్టర్ అయితే ఏంటి, మనము కొత్తే కదా, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మనం వర్క్ చేద్దామనే విధంగా వెళ్తున్నానండి.
Right. అంతే. రేపు ఫ్యూచర్లో ఇంకా మంచి కథలు అది సీనియర్ డైరెక్టర్స్ దగ్గర నుంచి పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి అన్నీ వచ్చి అన్నీ చేస్తానేమో. బట్ మై ప్రియారిటీ ఎంత కొత్త వాళ్ళు వస్తే అంత మంచిది. రైట్. సో ఇప్పటి వరకు మనం సినిమా తర్వాత పాన్ ఇండియా అనడం మొదలు పెట్టాం. పాన్ ఇండియా నుంచి ఇప్పుడు ఆస్కార్ వరకు వెళ్ళిపోయింది సినిమా అనేది. ఎక్స్పెక్టేషన్స్ కూడా తెలుగు చలనచిత్ర సీమ మీద అంతే ఉన్నాయి. సో ఫర్ యూ లైక్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా పాన్ ఇండియాకి వెళ్ళిన తర్వాత? అంటే ఇలాంటి సినిమాలు చేయాలి, అలాంటి సినిమాలు చేయాలి, లేకపోతే నేను కూడా అన్ని భాషల్లో సినిమా వచ్చేలా చేయాలి అనే మీటర్ ఏమన్నా ఫిక్స్ చేశారా? 100% ఉంటుందండి. సినిమా స్కేల్ అనేది పెరిగింది కాబట్టి నేను రీసెంట్గా నా సినిమా షూటింగ్కి బాంబేకి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను బాంబేలో ఒక 15 days అక్కడ ఉన్నానమాట. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఈవెన్ బాలీవుడ్లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఫస్ట్ రాగానే దేర్ రెస్పెక్టింగ్ అస్. వెళ్ళగానే తెలుగు చేస్తున్నాము అనగానే ఆపి మరీ మాట్లాడుతున్నారు. అండ్ దేర్ టాకింగ్ మోర్ అబౌట్ తెలుగు సినిమా. చాలా మంచి సినిమాలు చేస్తున్నారు మీరు, మీ సినిమాలే మేము చూస్తున్నాము, మీ సినిమాలు ఇక్కడ రీమేక్ అవుతున్నాయి అండ్ ఎవ్రీ వన్ రెస్పెక్టింగ్ ఇట్. అది ఏమవుతుందంటే తెలియని ఒక ప్రైడ్ ఫీలింగ్ వస్తుందండి. అంటే రాజమౌళి గారు వీళ్ళంతా తీసుకొచ్చారు మన హీరోలు అంతా, కానీ బట్ అది మన ఇంట్లో నుంచి వచ్చిందని ఫీల్ అవుతాం కదా. అది మన ఇంటి పెద్దలు తెచ్చారు, అది మనది అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ టు మీ మన కథలు ఇంకా రీచ్ అవ్వాలి, అంతా వెళ్ళాలి. బట్ నాకు ఆ రియాలిటీ తెలుసండి. జస్ట్ నౌ ఐ కేమ్. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఐ టేక్ సమ్ టైం. నేను ముందు ప్రాపర్గా ఇక్కడ అన్నీ చాలా ఉంటాయండి సినిమా అంటే, క్యాల్కులేషన్స్ కానీ అన్నీ ముందు నేర్చుకున్న తర్వాత లెట్స్ డూ ఇట్. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు నానిగారు ఉన్నారు, ఈ టుక్ సో మచ్ టైం. నానిగారికి ఒక అయింది, ఇప్పుడు నానిగారు దసరాతో వస్తున్నారు అండ్ ఇంకా అందరూ హీరోలు ప్రయత్నిస్తున్నారు. బట్ ఫర్ మీ ఐ థింక్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అప్కమింగ్ ఫిలిమ్స్ అదర్ లాంగ్వేజ్లో కూడా చేస్తున్నాను నేను. బట్ ఇంకా నేనేంటంటే ఐ మీన్ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ అంటే చాలా మంది హీరోలు చూస్తూ ఉంటాం, సప్తగిరి గారు వస్తూనే ఉంటారు, మనం కూడా చూసాం. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి. బట్ మీకు చాలా తొందరగానే చాలా మంది అనడం కూడా జరిగింది, కిరణ్ అబ్బవరం లైక్ పైప్ లైన్లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా అని. సో కష్టపడితేనే వస్తుందండి. ఇప్పుడు అలా కష్టపడే హీరో కూడా కావాలి కదండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీటర్తో ఒక 40-50 days వరకు నేను ట్రావెల్ చేశాను. ఎలా వచ్చేవాడంటే మార్నింగ్ 7 to 6 ఒక మూవీ చేసేవాడు, వినోరో భాగ్య విష్ణు కథ డేట్స్ ఇచ్చేవాడు. 6 నుంచి అంటే ఇవి 7కి మాకు వచ్చి 2 వరకు చేసేవాడు. మరి ఎప్పుడు ఇంటికి వెళ్తాడు, ఎప్పుడు పడుకుంటాడు, మళ్ళీ మార్నింగ్ ఆ షూటింగ్కి వెళ్ళాలి. అలా నాన్ స్టాప్గా చేశాడు. అలా కష్టపడ్డ హీరో దొరకడం ఇండస్ట్రీ అదృష్టం. ఎందుకంటే ఆయన సినిమా యాక్సెప్ట్ చేస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా వర్క్ దొరుకుతుంది. దాంట్లో ఆల్రెడీ హిట్ మోడ్లో ఉన్నాడు. ఇప్పుడు వినరో భాగ్యం విష్ణు కథ హిట్ కొట్టాడు. ఇది కంటిన్యూ అయింది అనుకోండి, అందరికీ వర్క్ దొరుకుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అందరూ పెద్ద హీరోలంతా పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్స్ అయిపోయారు. ఒక్కొక్కరు మూవీ రావాలి అంటే దాదాపు మనం 2-3 years వెయిట్ చేయాలి. 2.5 years వెయిట్ చేయాలి. నేను అదే అనుకుంటున్నాను, రాజమౌళి గారిది ఇప్పటికి 3 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు 5 సంవత్సరాలు పడుతుందా ఏమిటి ఆయన సినిమా రావాలంటే అని చాలా. కాబట్టి ఈ మధ్యలో గ్యాప్ ఫిల్అప్ చేసేదంతా యంగ్ హీరోస్. రైట్. పెద్ద బ్యానర్తో చేసేటప్పుడు బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి, అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి డెఫినెట్గా. ఆ టెన్షన్ ఏమన్నా ఉంటుందా, ఆ నర్వస్నెస్ ఏమన్నా ఉంటుందా ఇనీషియల్ డేస్లో? లేదండి. అంటే పెద్ద బ్యానర్ చేస్తున్నప్పుడు తెలియకుండా మనకు ఒక 100% మోర్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇంత బ్యానర్లో మనకు సినిమా వచ్చింది, మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేది చాలా గట్టిగా పెట్టాలి అని. బట్ కమింగ్ టు దిస్ బ్యానర్ ఏ రోజు అండి అంటే నేను ఇనిషియల్గా ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ రాజావారి రాణి గారు కానీ నేను చూసుకున్నప్పుడు ఏంటంటే 10 రూపాయలు ఎక్కడన్నా పోతుందంటే భయపడిపోయాను నేను. ఈ సెట్ షూటింగ్కి వచ్చేసరికి రోజు ఇంత పెద్ద నాకు లెక్కలని క్యాల్కులేషన్ పడిపోయేటి. ఓకే ఈరోజు అంటే ఈరోజు సెట్కి ఈరోజు అంతా ఈరోజు షూటింగ్కి 10 లక్షలు అయిపోయింటుందేమో, అరే ఇంత పెట్టేశారా ఇంత ఇలా వెళ్ళిపోయింది నా మైండ్ రోజు సెట్కి వచ్చి. మీరు మ్యాథ్స్ బాగా చదివేవాళ్ళు అండ్ అంత పెద్దగా చేశారండి సినిమా. అందుకే అంటారు కదా పెద్ద బ్యానర్ అంటే ఇట్ డజంట్ మీన్ డబ్బులు ఎక్కువ ఉంది అది కాదండి. పెద్ద బ్యానర్ ఇన్ ద సెన్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళు సినిమాని గట్టిగా ప్రేమిస్తారు. అంటే కిరణ్ మీద పెడుతున్నామా, చిరంజీవి గారి మీద పెడుతున్నామా అనేది మ్యాటర్ కాదు. వాళ్ళకి సినిమా అంటే ఇష్టం, ఈ సినిమాకి ఇది అవసరం, ఈ సినిమాకి ఇది చేద్దాం, అందుకే అవి పెద్ద బ్యానర్లు అవుతాయండి. దే లవ్ సినిమా లాట్. రైట్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, లైక్ చాలా మంది హీరోస్ని మనం పోలీస్ రోల్లో చూడడం జరిగింది. సో టెంపర్లో ఎన్టీఆర్ గారిని చూసాం, అండ్ RRRలో రామ్ చరణ్ తేజ్ గారిని చూసాము, అండ్ అలాగే విక్రమార్కుడులో రవితేజ గారిని చూసాం. ఇలా చాలా పవర్ఫుల్ రోల్స్లో, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్స్లో చూసాం. పోకిరిలో మహేష్ బాబు గారిని చూసాం. అండ్ యూ టెల్ మీ లైక్ ఇందులో కిరణ్ అబ్బవరాన్ని చూస్తున్నాము, అండ్ ఈ పోలీస్ ఎలా ఉండబోతున్నాడు ఆ పోలీసులకి, అండ్ మీకు ఇష్టమైన పోలీస్ రోల్ వీటన్నిటిలో? కొంచెం అయితే డిఫరెంట్గా ఉంటానండి. ఎందుకంటే వాటిల్లో ఏంటంటే తను పోలీస్ జాబ్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండే అది ఇది ఉంటుంది. ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది, అల్లరల్లరిగా ఉంటుంది. కంపారిటివ్లీ టెంపర్లో ఎన్టీఆర్ గారి కెమిస్ట్రీ నడుస్తుంది. మీరు చెప్పే గ్యాప్ ఇవ్వమంటారు అన్న, గ్యాప్ ఇచ్చేది లేకపోతే చెప్పండి వెళ్ళిపోతాం.
నేనే ప్రాబ్లం అంటారా? అలా ఎన్టీఆర్ గారిది టెంపర్లో ఉంటుందండి కొంచెం అలా. బట్ యా కంపేర్ చేయలేమండి వాళ్ళ సినిమాలతో. బట్ ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అల్లరల్లర, నన్ను చాలా కొత్తగా చూస్తారు. ఒక యంగ్ హీరోని, ఇదైతే కంపల్సరీ చెప్తానండి, ఓ యంగ్ హీరోని ఇంత ఎనర్జెటిక్ రోల్ అండ్ ఇంత ఐ మీన్ వాడి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ స్క్రీన్ పైన చూసి అయితే చాలా రోజులు అయింది, మీరు ఎంజాయ్ చేస్తారు. రైట్. సప్తగిరి గారు ఫైనల్గా మీరు చెప్పండి, మీటర్ ఏ మీటర్ అంటారు? అంటే ఇది మాస్ మీటరా, క్లాస్ మీటరా, ఎంటర్టైన్మెంటా, ఏంటి? మీరు చెప్పినవి ఏది కాదండి, మరి ఇది వేరే మీటర్. ఇది మేము అదేంటి, మాకు అవన్నీ కావాలి మాస్ కదా. మీటర్ అంటే అసలు నో డౌట్ అందులో మాస్కి అమ్మ మొగుల్లా ఉంటాడు, నో డౌట్. అంటే నేను చెప్పాను కదండి, డబ్బింగ్ తర్వాత నేను బిలీవ్ చేశాను బ్రదర్, ఈ సినిమా హిట్, నువ్వు బాగా చేసావు, నువ్వు నమ్మించగలిగావు, నువ్వు కొడితే నేను నమ్మాను అని చెప్పాను. అది మనకు బిలీవిలిటీ దొరికింది అనుకోండి. ఈ సాంగ్స్ చూసాం చూడండి, మడత పెట్టి ఎలా ఉన్నాడు, నాలుగు మడత పెట్టి. సో డెఫినెట్గా మీటర్ అనేది కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి ప్లస్ సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మా అతుల్య రవి మంచి మాస్ హీరోయిన్ దొరికింది ఈ సినిమాలో, అండ్ సాయి కార్తిక్ గారి మ్యూజిక్ కావచ్చు, వీటన్నిటికి మించి సప్తగిరి కావచ్చు. పాయింట్ నోట్ చేసుకోవాలి, ఇది మెయిన్ పాయింట్, అండర్ అండ్ దట్ వాజ్ అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీటర్ వేరే లెవెల్ ఉండాలని అండ్ మీరు ఇలానే సక్సెస్ని తొక్కుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, విష్ గుడ్ లక్ మీ అందరికీ. అండ్ నేను కామెంట్లో చదివింది ఏంటంటే, యాక్చువల్లీ కామెంట్స్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాం, కానీ కామెంట్స్లో ఎక్కువ ఉన్నవి ఏంటంటే ఆల్ ది బెస్ట్, మా అన్న ఇరగ తీశాడు, మామూలుగా లేదు ఈ మీటర్లో సూపర్ మ్యాటర్ ఉంది అని. కింద ఇంకేం వస్తున్నాయంటే, మేము కర్ణాటక సూపర్ స్టార్ ఫ్యాన్స్, లేకపోతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, చరణ్ ఫ్యాన్స్ అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని ఉంది. అంటే మొత్తం అందరు హీరో ఫ్యాన్స్ మిమ్మల్ని అభిమానిస్తున్నారు. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో అంతమంది మీకంటూ ఎలాగో ఫ్యాన్స్ ఉన్నారు అండ్ వాళ్ళ అందరి ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని అభిమానిస్తున్నారు. అండ్ వాళ్ళందరూ 7th సినిమా చూడాలి అండ్ మీటర్ మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరెంట్ బిల్ మా ఇంటికి వచ్చింది కట్టేయాలి మరి. ఆ ప్రమోషన్ ఏదో బాగుందండి, వాటర్ బిల్ కూడా పంపిస్తాను, పర్లేదా మీకు? సో కరెంట్ బిల్ పగిలిపోవాలంతే. యా, థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. మేడం అయ్యో మేడం థ్యాంక్ యూ అండి. అసలు ఈ రోజు మిమ్మల్ని చూడడం మా అదృష్టం, మీతో మాట్లాడడం కూడా నిజంగా మీటర్ చేసుకున్న పుణ్యం. ఆయన వేరే మీటర్, అది మనం కదిపితే మనకి ఫైన్లే ఉంటాయి ఆ మీటర్లో. అండ్ థ్యాంక్ యూ. సో విన్నారు కదా, 7th మన ముందుకు వచ్చేస్తుంది. ఉగాది తర్వాత, శ్రీరామనవమి తర్వాత మనందరినీ అలరించడానికి మన సినిమా వచ్చేస్తుంది, అదే మీటర్. సో పండుగల్ని ముందు సెలబ్రేట్ చేసుకోండి, ఆ తర్వాత 7th వచ్చే పండుగని సెలబ్రేట్ చేసుకోండి, అదే మీటర్ అనమాట. అండ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ఇస్తారు మన కిరణ్ అబ్బవరానికి అండ్ టీమ్కి అని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.